బైబిల్లో దేవుడు ప్రకటన గ్రంథంలో వచ్చిన ధన్యత ఏంటి అంటే ధన్యత వస్త్రాన్ని కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు వేసుకొని వచ్చినటువంటి బట్టలు కావు, అది కూడా కాపాడుకోవాల్సింది. కానీ తప్పిపోయి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన బట్టలన్నీ పాటు చేస్తున్నాడు. అప్పుడు తండ్రి తన దాసులను పిలిచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? దాసులారా, ఏమన్నా మీరు ప్రశస్తమైన వస్త్రం లోపల దాచిపెట్టి చాలా కాలం నుంచి వీడు వెళ్ళిపోయినప్పటి నుంచి కుట్టి దాచిపెట్టుకున్నాను. ఒకసారి చూడు వాడి సంగతి. నేను బట్టలు పాటు చేసినాడు, ఆరోగ్యం పాటు చేసినాడు, అంత పాటు చేసినాడు, అయినా పర్వాలేదు. నేను వారి కోసము ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని గుర్తు పెట్టాను, మీరు తీసుకురండి. నేను నా కుమారుని ఈ బట్టలతో చూడలేను. వాడు ప్రశస్తుడు కాబట్టి, వాడు ధన్యుడు కాబట్టి, నా కొడుకు కాబట్టి, నాకు జన్మించాడు కాబట్టి, నా పోలిక వాళ్ళలో ఉంది కాబట్టి ఈ బట్టలతో నేను వాళ్ళని చూడలేను. ఏ బట్టలు కావాలంట? నేను వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఒక వస్త్రం కొని పెట్టాను. దాని పేరేం పేరు? ప్రశస్తమైనటువంటి వస్త్రం. తీసుకురండి, తొలగించండి, స్నానం చేయించండి, శుభ్రం చేయండి. వాడిని ఎవరు తొలగించమాకండి. జాగ్రత్త. అన్న కుమారుడు దాసులారా, ఒకవేళ బట్టలు పెట్టేటప్పుడు ఒకవేళ వాసనతో వీడు ఒకవేళ మీరు అసగించుకుంటారేమవుద్దు. వాడిని ఏం చేయొద్దు. నేనే ఏమనలేదు, మీరేమనడానికి వీలు. దేవుడిచ్చినటువంటి వస్త్రం, దేవుడు తొలగించినటువంటి వస్త్రం ఎలాంటిదన్నా? ప్రశస్తమైనటువంటి వస్త్రం. ఇది బయట కనిపించేది కాదు. ఇది రక్షణ వస్త్రం. ఏ వస్త్రం ఇది? రక్షణ వస్త్రం. బాబు క్షమాపణ పొంది ఎవరైతే బాప్సం తీసుకొని సంఘంలో సహవాసంలో ప్రవృత్తి మాంసంలో పాల్పొందుతూ ముందుకు సాగుతారో వారు ఈ రక్షణ వస్త్రం కలిగి ఉన్నటువంటి వారు. ఎవరైతే తీర్మానం చేసుకొని కూడా ఇప్పుడు కాదు అని వాయిదేస్తున్నారో వారు ఈ రక్షణ వస్త్రానికి దూరంగా ఉంటున్నారు. వస్త్రాలు అడిగానే ఉంది. తండ్రి చేతిలో ఏముంది? నిన్ను ధరింప చేయడానికి, నిన్ను అలంకరింప చేయడానికి, నిన్ను మంచివాడుగా చూడాలని, నిన్ను గొప్పవాడుగా చూడాలని, ధన్యుడుగా చూడాలని తన దాసుల చేతికి ఇచ్చి పెట్టాడు శ్రేష్టమైనటువంటి వస్త్రం. దాని పేరు ఏంటంటే ప్రశస్తమైనటువంటి వస్త్రం. వద్దరిపోతావా? కాదు, నేను కావాలి, నేను వేసుకుంటాను, నాకు రక్షణ వస్త్రం ధరించి ఈ బట్టలు నాకు అవసరం, ఈ బ్రతుకు నాకు అవసరం లేదు, నాకు వద్దు. ఈ రోజు నేను ప్రశస్త వస్త్రం ధరించుకొని నేను బయట ఉండను, నేను తండ్రి దగ్గర ఉంటాను, తండ్రితో ఉంటాను, ఆయన ప్రక్కన ఉంటాను, ఆయన కోసం ఉన్నాను అని తీర్మానం చేసుకోవాలి. కొన్నిసార్లు తీర్మానం చేసుకుందాం. పెద్దలు చెప్పేటప్పుడు, సేవకులు చెప్పేటప్పుడు, తండ్రి చెప్పేటప్పుడు, తల్లి చెప్పేటప్పుడు ఏం చేసుకుంటామంటే, అయ్యా అమ్మా నేను ఇంకా దేవుని కోసం బ్రతుకుతాను, నేను ఇంకా అలవాటు మానేస్తాను, నేను ఇంకా ఫ్రెండ్షిప్ మానేస్తాను, నేను అల్లరిసలో తిరగడం మానేస్తాను, నేను తీర్మానం చేస్తున్నాను. కొన్నిసార్లు ఇప్పుడు ప్రార్థనలో దేవుడు మాట్లాడేటప్పుడు తీర్మానం చేసుకుంటాం, కానీ వారం తర్వాత మరలా ఆ తీర్మానం నుంచి తొలగిపోతుందా? ఒకవేళ అలాగా దేవుని కోసం బ్రతుకుతాను తీర్మానం చేసుకొని మరలా స్నేహితులు తోడైన కారణాన దేవుని రక్షణ వస్త్రం పోగొట్టుకున్నావా? బైబిల్ చెప్తుంది ఎవరు ధన్యుడంగా? చదవగలరా? ఎవరు ధన్యుడంగా? దేవుడిచ్చిన వస్త్రాన్ని కాపాడుకోవాలి. నేను కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాలి. రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్న మాత్రాన పరిశుద్ధులం కాము. బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41-42 వచనాల్లో బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యములు ఈ వస్త్రం కాపాడుకోవాలంటే, ఈ వస్త్రములోనే ఉండాలంటే ఏం చేయాలి? ధనుడు కాబట్టి అతని వాక్యం అంగీకరించిన చాలా బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలా? వాక్య పెళ్లి కాదు, పెళ్లి బాప్తిసం చెందదు. పెడదాం. ఈ మధ్య మేము తిరుగుతున్నాం, గ్రామాలు అడుగుతున్నా, అన్నయ్య బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను. ఎప్పుడు? ఆ రోజు మాస్టర్ గారు పెళ్లి నేను చేయను అన్నందుకు ట్రెంలో నీళ్ళు నింపి నన్ను ఉంచిండు. ఆ ముంచండుగా బైబిల్ చెప్తుంది. చదవండి. కాబట్టి యేసు ప్రభు దేవుడు అని నువ్వు అంగీకరిస్తున్నావా? యేసు నీ కొరకు చనిపోయిన అంగీకరిస్తున్నావా? యేసు తిరిగి రాబోతున్న అంగీకరిస్తున్నావా? ఆయన వచ్చేటప్పుడు ఆయన చూసేది ఒకటి విశ్వాసం, రెండవది నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలన్నా. కాపాడుకుని వాడు ధన్యుడు. ఆ బూర శబ్ద మధ్యాకాశంలో
ప్రధాన దూత శబ్దము ఘోర శబ్దము కేటప్పుడు ఒక్క రెప్పపాటులో పెద్ద పడాలు రూపాంతరం చెంది వారిలోకి దేవుని కలిగి వెళ్ళిపోవాలంటే దానికి తగినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, లక్షణం ఏంటి అంటే, అర్హత ఏంటి అంటే, నువ్వు వాక్యం అంగీకరించి రక్షించబడాలి. వాక్యం ఏంటి? వాక్యము ఈ పనికి మానవాడి కోసము యేసు జన్మించినాడంట, నా కొరకు బ్రతికాడంట. నా కోసం బ్రతకడం మాత్రమే కాదు, నన్ను బ్రతికించడానికి కొరకు తన సర్వస్వాన్ని సెలవుకు ఆయన అప్పగించినాడు. నేను నమ్ముతున్నాను సిద్ధాంతాన్ని. నాకు యేసు కావాలి. ఒక మాట చాలు. కొండ ఎక్కాల్సిన పని లేదు, ఇది ఇవ్వాల్సిన పని లేదు, ఇది పెంచుకొని కొండలు ఇవ్వాల్సిన పని లేదు, సాగర్ మానకాడికి ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా అవతలకి పోతే మద్రాసు ఏమో తెలుసా, వేలాంగాన్ని కాడికి ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడికి ఇవ్వాల్సిన పని లేదు. ఉన్న పాటున అయ్యా నాకు రక్షణ వస్త్రం కావాలి, నాకు నీ రక్షణ కావాలా, నేను ధన్యుడిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. 2022వ సంవత్సరంలో ప్రభువా నన్ను క్షమించు, నాకు ప్రశస్త వస్త్రం తొలగిస్తావా? చిన్న కొడుకు చెట్లుగా వస్తున్నాను అయ్యా, నీ చూడలేకపోతున్నాను, నేను పరలోకమునకును నీకు విరోధంగా పాపం చేశాను అయ్యా, నేను నీ దగ్గరికి రాలేను, నేను పక్కన బయట ఉన్నాను, కూలి వాళ్ళు ఒక్కడి కూడా అనుకున్నాడు. కానీ తండ్రి అన్నాడు, వద్దునైనా నీ వస్త్రాన్ని మార్చేస్తా, నువ్వు నాతో ఉండాలి, నా ప్రక్కన ఉండాలి, నా కోసం ఉండాలి, నాకు నువ్వు వారసుడివి. కాబట్టి బాప్స్ ఎప్పుడు తీసుకోవాలా? సంవత్సరం కూడా వాయిదా చేసుకుని వచ్చినావా? ఇప్పుడు కాదనుకున్నావా? నాకు ఉద్యోగం వస్తే కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు నాకు ఇది చేస్తే అలా ఒప్పందం అవసరంలే, మరొకటి కూడా అవసరంలే, ఇది నీ ధర్మం, ఇది నీ బాధ్యత. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. చదవనా? నమ్మని వానికి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాకపోతే ఎందుకు పెళ్లి అవుద్ది, దేవుడు చేస్తారు పెళ్లి అని ఇవన్నీ కూడా సాకులు. ఒక రాజు విందు చేసి విందుకు రమ్మని పిలిస్తే అన్నాడందా, నేను ఎప్పుడే పెళ్లి చేసుకొని రాకూడదు అన్నాడందా. నేను భూమి కొన్నాను, నేను చూడాలి, చూడకుండా కొంటారు స్థలాలు. అన్నాడు, నేను ఎద్దుల్లో కొంటాను, దాన్ని పరిశీలించాలన్నాడు. చూడకుండా కొంటారండి, కొంటారక్క. అంటే వీటి ఏంటంటే, నేను ఇప్పుడు వద్దులే, మరి చూస్తాలే, వద్దు. అందులో కనపడి అందులో మాయమైపోయే ఏ క్షణంలో ఏం జరుగుతుందో లేరు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఏం చెప్తుంది బైబిల్? నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకొని జీవితయాత్రలో మొట్టమొదటిగా ఏంటి వస్త్రము? నువ్వు ఆ వాక్యాన్ని అంగీకరించి, యేసు వాక్యాన్ని అంగీకరించి, ఆయన ప్రేమను అంగీకరించి, ఆయన కృపను అంగీకరించి, ఆయన మరణాన్ని అంగీకరించి, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుంచి లేపాడు నమ్మితే నీవు రక్షణ పొందుతావు. సరసాల నాయకుడు పౌలును శిలువ అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న, మీ పేరేంటి అడిగలే, మీ ఊరేంటి అడిగలే, మీ గోత్రం ఏంటి అడిగలే, మీ దేవచారు అడిగలే. ఇప్పుడు అడిగాడు తెలుసా? రక్షణ పొందుటకు అయ్యలారా మేము ఏం చేయాలా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు భావం కలుగుతుందా? దేవునికి సమర్పించు. అయ్యలారా రక్షణ పొందడానికి మేమేం చేయాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఏ గుడికి వెళ్ళాలా? ఏ బజార్కి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు ఈ రక్షణ నీలోనికి రావాలా. ఈరోజు కొడుకు సంగతి ఏంటి? వాడు వినట్లేదు కదా, ఒక్కడే ఏదైనా మనం కనీరులో ఉన్నప్పుడు ఒకసారి అక్కడ మీటింగ్ జరిగింది. మీటింగ్లో అయిపోయిన తర్వాత చాలామంది బంధువులు విశ్వాసాలు వచ్చినారు. రాత్రి వారి ఇంటికి వెళ్ళిపోవడానికి టైం లేక వాళ్ళు అక్కడే పండుకున్నారు. పైన సండే క్లాస్ రూమ్లో పండుకున్నారు. అక్కడ కొందరు విశ్వాసులు పండుకొని ఉన్నారు. మధ్యరాత్రిలో 1 గంటకి ఒక పాప ఏడుస్తుంది, ఏడుపు శబ్దం వినపడుతుంది. ఏంటి ఈ టైంలో ఎందుకు ఏడుస్తుందని లేచి చూస్తే వాళ్ళ అమ్మ ఆ పాపను ఎత్తుకొని పెరిగన్నం తినిపిస్తూ ఉంది. ఏ టైంలో చెప్పండి?
మధ్యాహ్నం కాదు, మధ్యాహ్నం. ఆ పాప ఏమో బాగా నిద్ర వస్తుంది, చిన్న పాప కదా. ఆ పాప తలకాయ కిందకి వేసి ప్రతిసారి చంపకేసి కొడుతుంది తల్లి. ఎందుకని? అప్పుడు నోరు తెరిస్తే ఏమిటానికి అప్పుడు పెడుతుందన్నమాట. ఏంటది? పెరిగిన ముద్దలు. ఒక్కతే మా కూతురు, ఒక్కడే మాకు పర్లేదు, జాగ్రత్తగా పెంచు, పర్లేదు. అయితే ఈ రోజు నీ మాట వింటున్నాడా? ఒకడే 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 అని వాడిని ఏం కోరుకున్నా కొని పెట్టేసావు. వాడు ఏ కోరుకున్నా అడ్డం చెప్పలేదు. డబ్బులు మొత్తం చేసి ఏటీఎం కూడా వాడి చేతికి ఇచ్చేసి ఈరోజు రే రారా అంటే చూసుకురాదు అని హృదయంలో బాధతో వచ్చేవాడి మధ్యాహ్నం. యశ్వంతు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నిండి వాళ్ళను రక్షణ పొందుతా. ఈ రక్షణ లేకుండా పొరపాటున ఈ మిషన్ ఆగిపోతే మరలా ప్రార్థన చేసే అవకాశం లేదు, మనలోకి వచ్చే అవకాశం లేదు, మరలా ఇంటికి వచ్చి దేవుడు పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అందుకే ఎవరైనా ధనిలు తన వస్త్రములను కాపాడుకునేవారు ధనిలు. ఈ మధ్యాహ్నం ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారమున ఇంకా బాప్తిస్మం ఆలస్యం చేస్తున్నావా? ఇప్పుడు కాదు నీ ఒకవేళ నువ్వు జన్మించినప్పుడే నువ్వు మీ నమ్మాలు నిన్ను ఒక దేవుని సేవకు సమర్పించుకున్నారా? లేకపోతే నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ మధ్యలో ఒకరు వచ్చినారు. ఏ ఊరు ఉన్న వాళ్ళది? జార్జ్ గారు. ఏ ఊరు? ఇస్రాయేల్. ఆ ఊరి పేరేం గారు? జార్జ్ వచ్చాడు. జార్జ్ ఎవరు వస్తారు? ఆ ఊరి నుంచి మీ బంధువులు లింగారెడ్డి నుంచి ఒక అబ్బాయి వచ్చినారు. వాళ్ళ అమ్మ తీసుకుని వచ్చినారు. ఆ అబ్బాయికి మద్రాసులో ఆయన డాన్స్ తెరిపిస్తారంటారు చాలా మందికి. అక్కడ దయ్యం పట్టింది. ఎవరికి? డాన్సర్. ఇంకా సిఎస్పురం తీసుకెళ్ళారంట. ప్రార్థన కాదు, ఎక్కడికి? ఏడొకటి కట్టించుకోవడానికి, ఏడు కట్టించుకోవడానికి, కట్టించుకొని ఎక్కడ కూడా బాగోకపోతే ఇస్రాయేల్ మనం చెప్పారు తీసుకురంటే బామూరులో ఇక్కడ మేము ఉపవాసాలు ప్రార్థన చేస్తాం తీసుకుని వచ్చినారు. అందరూ కూర్చొని మేము ఒక రోజు వచ్చిన రోజు ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసి నిద్రపోయేవాడు కాదు, అన్నది తినేవాడు కాదుండ, ఇంట్లో ఉండేవాడు కూడా కాదుండ. భయం భయం భయం. దేవుని కృపను బట్టి ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసినాం. ఆశ్చర్యంగా దేవుడు బాగు చేసినాడు. ప్రార్థించక ముందే నేను తీర్మానం చేపిస్తాను. నీ తీర్మానం ఏంటి తల్లిగారు? నీ తీర్మానం ఏంటి? కొడుకు నెమ్మది ఇస్తే బ్రతికిస్తే ఏం చేస్తామంటే నేను సేవ కోసం వదిలేసి వెళ్ళిపోతానంట, నా బుద్ధులే అన్న కొడుకు అనేది. ఇక్కడే 1 మంత్ బ్యాక్ అదే నెల కిందట కనీత ప్రార్థించినాం. వెళ్ళిపోయాడు. నిద్ర పడుతుంది, ఆకలి అవుతుంది, నెమ్మదిగా మైండ్ చక్కగా పని చేస్తా ఉంది, మది స్థిమితం కలుగుతుంది. మరుసటి వారం ఇచ్చినాడు. అన్నయ్య చాలా వందనాలు, మీరు నాకు చాలా ప్రార్థించినారు, ప్రయాసపడ్డారు, ఇప్పుడు నిద్ర పడుతుంది, ఆకలి అవుతుంది, క్షేమంగా ఉన్నాను అని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయారు. మరలా వీళ్ళు అరజవలసి ఫోన్ చేపిస్తారు. అయినా రావట్లేదు. ఏంటంటే ఇంకా రాము, ఇంకా అయిపోయింది, ఇంకా మేము మా తీర్మానం మేము అయిపోయింది, మానేసాము. అప్పుడు ఏదో అట్లా అనుకున్నానే కానీ నువ్వు ప్రార్థన చేయమని. నా దేవుడు పుట్టివాడు కాదు, యేసు చెవిటివాడు కాదు. నేను ఎట్లా తిప్పుకొని రావాలనో ఆయనకు బాగా తెలుసు. దావీదు అన్నాడు, ప్రభువా నేను ఎక్కడ దాకోగలను? నేను ఎక్కడికి వెళ్ళినాను, నాతో పాటు వస్తున్నావే, నేను దాకోలేను. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తున్నాను, చూస్తున్నావు. చాలా బాగుంది. ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఒక మాట కోరుకున్న తర్వాత అసలు గారు ఊరికి ఫోన్ చేయాలి, మాకు చాలా బిజీగా ఉంటారు. ఏదన్నా ఊరికి ఫోన్ చేయకు, ఊరికి బయటికి రావాకు, మేము చాలా బిజీగా ఉన్నాం. మరి మొన్న బాగా పడ్డప్పుడు మన దగ్గర ఉంటాంటివే, సేవ చేస్తాంటివే. అది అట్లా అనుకున్నా, ఊరికట్లా నేలే కానీ ఇప్పుడు మా ఇష్టం. బాగా లేకపోతే ఇబ్బంది కలిగితే నీ ఇష్టమేనా, బాగుంటే నా ఇష్టమేనా? ఇదే నా క్రైస్తవ ధర్మానికి బోధిస్తుంది. ప్రభువా ఈ భూమి ఏం లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ వస్తున్నాన్ని దేవాన్ని రక్షణ వరకు నేను కాపాడుకుంటే నేను ధన్యుడిగా బ్రతుకగలను ప్రభు. ఒకవేళ ఆ రక్షణ వస్త్రానికి నువ్వు దూరంగా ఉన్నావా, రక్షణకు దూరంగా ఉన్నావా, ఈ మధ్యాహ్నం ఈ మొదటి ఆదివారం యేసు ప్రభువా నాకు రక్షణ వస్త్రం కావాలి. ఎందుకంటే నాకు రక్షణ వస్త్రం లేకపోతే
అందుకోసమే ఆదాము దాక్కున్నాడు నా చెట్టు చాటున. ఏంటంటే ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావని దేవుడు పిలుస్తుండే. ఆదాము అన్నాడు, నువ్వు నాకు బట్టలు ఇచ్చినావు కదా, అది లేదు, పోగొట్టుకున్నా. నేను దిగపోయి ఉన్నా, అందుకే నీ ఎదురుకు రావడానికి నాకు ఇష్టం లేక నేను అర్హత పోగొట్టుకున్నాను. కాబట్టి నేను చెట్టు చాటున నేను దాగుతున్నాను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎవరు ధన్యుడు అని బైబిల్ చెప్తుందంటే, ఎవరు ధన్యుడుగా? మన వస్త్రములను కాపాడుకునేవాడు. అందుకే సహవాసం, అందుకే రమ్మని చెప్పేది ప్రార్థనకి. అపోస్తల బోధ యందును వాక్యం అంగీకరించినటువంటి వారు చదవండి. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుటయందును ప్రార్థన చేయుటయందును నెల ఒకసారి కాదు, నెల మొదటి వారం మాత్రమే కాదు. ఏం చెప్తుంది బైబిల్? అపోస్తల బోధ యందును అపోస్తల బోధ కొన్నిసార్లు కొంచెం గట్టిగా ఉన్నది, కొన్నిసార్లు మనం లొంగడానికి మన శరీరం కొన్నిసార్లు ఒప్పుకోదు, కొన్నిసార్లు ఇమేజ్ అడ్డం వస్తుంది, కొన్నిసార్లు హోదా అడ్డం వస్తుంది. ఏమండి, అపోస్తలు బోధించేటప్పుడు కొన్నిసార్లు హృదయంలో కొన్నిసార్లు గాయాలు పడితే అయినా పర్వాలేదు ప్రభువా నాతో మాట్లాడుతున్నామని భావించు. లక్ష్మి గారు ఒకసారి దేవస్థానంలో మందిరం ఫిలిపెడిన ఎదురుగా పెద్ద చెట్టు ఉంది, పెద్ద చెట్టు అన్నమాట, చాలా పెద్ద చెట్టు, చాలా పాత చెట్టు. బాగా చెప్తున్నాడు, ఆ చెట్టు చాటున ఒక యవనస్తురాలు నిలబడి మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు వాక్యం చెప్తున్నారు. ఇక్కడ ఫిలిపెడ లక్ష్మి గారు ఉన్నాడు, ఆ చెట్టు దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు వాక్యాన్ని ఆపేసి అలాగే నడుచుకొని వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని చమ్మకేసి కొట్టారు. ఏం చేశారట చెప్పలే? ఆ దినాల్లో సరిపోయిందిలే కానీ ఒకసారి చూడు, నిజంగా తెలుసు కదా. ఆయన పెద్ద ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు కాబట్టి మేము మౌనంగా ఉన్నాము దొరక. వాళ్ళు అక్కడే మోకరించారు. వాళ్ళ మీటింగ్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నారట. ఎక్కడికి? తెచ్చుకోవడానికి. దేని ప్రభు లక్ష్మి గారికి బయలుపరుస్తున్నారు. అక్కడే మోకరించినారు. లక్ష్మి గారు వెళ్ళిపోయారు. మరలా వాక్యం చెప్తున్నారు. ఒక 5 ఏళ్ళ తర్వాత అమెరికా సైరాకుస్లో లక్ష్మి గారు వాక్యం చెప్తున్నాడు. అక్కడ మధురంలో వాక్యం అయిపోయిన తర్వాత ఇద్దరు వచ్చి వాటర్ వేసుకొని లక్ష్మి గారు వాటర్ వేసుకొని ఏడుస్తున్నారంట. ఎవరు తెలుసా? ఆ రోజు కొట్టచ్చుకున్నారే వాళ్ళు వచ్చి వాటర్ వేసుకుని ఏడుస్తూ వీళ్ళు ఆ రోజు మమ్మల్ని మీరు కొట్టకపోయింటే మేము నరకానికి పోయేవాళ్ళం, మీరు కొట్టడం ద్వారా మేము మనసు మార్చుకున్నాం, తీర్మానం మార్చుకున్నాం, ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్లి చేసుకున్నాం, క్షేమంగా అమెరికాలో బ్రతుకుతున్నాం. దీనికి కారకుడు ఎవరంటే చెప్పండి. అలాగే మందిరం అంట జైలు అంట విశ్వాసులకి. మందిరం ఏంటి చెప్పండి? అది చెరసాల, ఇది చాలా కష్టం. మందిరం అంటే ఏంటి? దీవించే స్థలమే, ఆశ్రయించే స్థలమే, నెమ్మదించే స్థలమే. దాంతో పాటు ఏంటంటే ఇదొక జైలు. అక్కడికి వెళ్ళాలంటే, ఆ మహానుభావుని చూడాలంటే, ఆ ముఖదర్శనం చేయాలంటే ఇక్కడ ఏం చేయబడాలా? ఈ చెరసాలలో ఏం చేయబడాలా? మార్చబడాలి. చాలా కష్టం. అందుకోసమే బైబిల్ చెప్తుంది, అంతవరకు సహించిన వాడేవాడు వాడే, చెప్పండి గట్టిగా, అంతవరకు సహించిన వాడు వాడే రక్షింపబడును. మనం ప్రవేశించినాం రక్షణలో, క్రైస్తవంలో ప్రవేశించినాం. ఇంకా మనం ముగించలేము, ఇంకా చాలా దూరం ప్రయాణం ఉంది. ఎవరు ధన్యుడు అని బైబిల్ మనకు బోధిస్తుందంటే మత్తయి సువార్త 11:29 వచనం. మత్తయి సువార్త 5:3 చదవండి. మత్తయి సువార్త 5:3 మార్పు విషయమై పరలోక రాజ్యం ఖచ్చితంగా రాజ్యం చెప్పాడు దేవుడు. పరలోక రాజ్యం వారిదంట. ఎవరిదంట? దీనంగా బ్రతికే వారిదంట పరలోకం. ఈ భూమి మీద దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని పని కోసం, దేవుని పరిచయం కొరకు దీనంగా బ్రతుకుతే పరలోక రాజ్యం వారిదంట. సమస్య ముందు కూడా దీనంగా బ్రతకలేకపోయావేమో, దీనంగా మాట్లాడలేకపోయావేమో, దీనంగా సేవ చేయలేకపోయావేమో, దీనంగా పరిచయం చేయలేకపోయావేమో.
ఎందుకంటే మనం నమ్మిన, మనం ఆరాధించిన, మనం ఆరాధిస్తున్న, మన ఎదురు చూస్తున్నటువంటి ఆ యేసయ్యను గురించి బైబిల్ చెప్తుంది. ఆయన దీన మనసు గలవాడంట. నేను స్వార్థకుడను, దీన మనసు గలవాడు కనుక నా దగ్గర రండి, నేను మీకు నేర్పిస్తా. ఏం నేర్పిస్తాడంటే ఆయన దీనంగా ఎట్లా బ్రతకాలనో ప్రభు నేర్పిస్తాడు. దేవా, ఈ మొట్టమొదటి ఆదివారం మొదలుకొని మందిరంలో కానీ, ఇంట్లో కానీ, మా ఊరిలో కానీ, దేవా నేను దీనురాలుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నా. యాకోబుని గురించి బైబిల్ ఒక సాక్ష్యం చెప్తుందండి. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. యాకోబు మోసగాడని మనకు తెలుసు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటగాడికి వెళ్ళిపోయాడు. యాకోబు ఎవరండి? అయ్యా, యాకోబు సాధు స్వభావమైనటువంటి వాడు. ఈరోజు సాధుగా ఉన్నామా? సాధు స్వభావం, మృదు స్వభావం బైబిల్ చెప్తుంది. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షాలంకారముల మీ హృదయములకు అంతరంగ స్వభావముగా ఉండవలను, అలంకారముగా ఉండవలను. అప్పుడున్నారు, ఇప్పుడు మన మధ్యలో ఇద్దరు లేరు, జార్జంలో తెలియజేశారు అన్నారు. వాళ్ళు ఏం చూసి ఏం నేర్చుకున్నారంటే, వాళ్ళు ఏం నేర్చుకున్నాం మనము? ఎలా ఉన్నారండి? జార్జంలో ఎలా ఉన్నారండి? చెప్పండి. మీరు ఎప్పుడు చూడలేదు జార్జంలో? చెప్పండి, ఎట్లున్నాడు? ఈ అందుకోసమే ఆయన ఫోటోలో రాశారు ఈ మాట, నేను స్వార్థికుడును, దీన మనసులో వాడును. ఆ మాట వాళ్ళకు సరిపోతుంది. మనం కూడా రాపించుకోవాలి. ప్రభువా, యాకోబు ఎవరండి? యాకోబు సాధువై ఉన్నాడు. ఏ జంతువులు కూడా చెప్పలే. ఏ సమయమో ఇంకా బాణమే తీసుకొని పోయి జంతువులు చంపే పని. యాకోబు మాత్రము గుడారముల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. అమ్మాళ్ళకు సహాయం చేస్తున్నారు, నాన్నకు సహాయం చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన స్వభావం బైబిల్ చెప్తుంది. యాకోబు స్వభావం సాధువుగా స్వభావం. ప్రతి సంవత్సరం అంతా కూడా భర్తేతుట సాధుగా ఉన్నావా? సాధుగా ప్రవర్తించినావా? సాధుగా మాట్లాడుతూ వచ్చినావా? భార్యను ఎదుట సాధుగా ఉన్నావా? ఓ బిడ్డలారా, ఆ తల్లిదండ్రుల దగ్గర మీరు సాధువులా బ్రతుకుతున్నారా? ఎన్నిసార్లు ఎదిరించి మాట్లాడేవో, కోపగించుకున్నావో, ఎన్నిసార్లు వారి మాట వినకుండా బయటికి వెళ్ళిపోయావో. బైబిల్ చెప్తుంది సాధువుల స్వభావం కాదు. నువ్వు సాధువుగా, నేను సాధువుగా మారాలని ఈ బైబిల్ మనకు బోధిస్తుంది. పరలోక రాజ్యం నీకు ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో మనం ఆయన ప్రకారం ఉండాలంటే బైబిల్ చెప్పే లక్షణాలు ఏంటి అంటే, ఎవరంటే ధనిలు, ఎవరైనా పరలోక రాజ్యాన్ని పోయేది చెప్పండి. మత్తయి 5:3 చదివినాం. ఆత్మ విషయమై, ఆత్మ నిన్ను దీనంగా తయారు చేస్తుంది, కఠినంగా కాదు. ఆత్మ నిన్ను ఒక లోబడి వ్యక్తిగా తయారు చేస్తుంది, ఎదురు చేతి వ్యక్తిలా కాదు. కాబట్టి ఆత్మ నిన్ను ఏం చేస్తుందా? దీనుడుగా తయారు చేస్తుంది. ఎంతగా దీనులుగా మార్చబడ్డాం. యేసు ప్రభువుని గురించి బైబిల్ చెప్తుంది ఆయన దీనుడు. అందుకే ఆయన శిలువకు ఆయన వెళ్ళిపోయినాడు. దీనుడు. అందుకే ఆయన ఒక పాట రాసినాడు. యేసు జనాన్ని గురించి ఒక పాట రాసినాడు. ఎంత దీనాది దీనము ఓ యేసయ్యా, నీ చరణమద దయనీయము, తలచుకుండే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఆ పశువుల పాక దగ్గరికి వెళ్తే అక్కడ మనకు కనిపిస్తాడు ఎవరు? దీనుడుగా అన్నటువంటి యేసయ్యా. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? టైంపాస్ కొరకు వచ్చినారా? కొంచెం దీనితో నేర్చుకోవాలని ఎక్కడికి వెళ్ళాలా? ఖాళీ పడినప్పుడు చెట్టు కింద కూర్చున్నా నీకు అర్థం కాదు. పక్కన వారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్తే నీకు అర్థం కాదు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన పోలికలకి మార్చబడతాం. ఆయన దీన మనసు గలవా. ప్రభువా, నాకు ఈ దీనత్వం కావాలి. ఈ సంవత్సరం మొదటి వారు నాతో మాట్లాడుతున్నావు, నాలో దీన మనసు లేదు. అనేక సార్లు ఎదురుస్తూ వచ్చిన పరిస్థితుల్లో దీనత్వంగా లేకపోయాను. దేవాలయ పండుగ దీనత్వంగా లేకపోయాను. అయ్యంలో దీనత్వంగా లేకపోయాను. సేవకుల దేవా పద్దెనిమిదిగా దీనత్వంగా లేను. ఆయన చూసేది దీనత్వం. బైబిల్ చెప్తుంది ఆయన అహంకారం ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు.
నీ కృప కావాలండి, నీకు విజయం కావాలండి, నీకు నెమ్మది కావాలండి, నీకు సంతోషం కావాలంటే ఈ మధ్యాహ్నం యేసు ప్రభువా నేను అహంకారంతో వచ్చాను, అహంకారం నాలో ఉంటే నాకు నువ్వు విరుదుగా ఉంటావంట. అయితే నీ కృప నాకు కావాలి ప్రభు. నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి కావాలి, నా పిల్లలకు కావాలి, నాకు సంఘానికి కావాలి. ఆయన కృప ఎవరికి ఇస్తారంట? చదువుకున్న వారిగా కా, బాగా ఎత్తు ఉన్న వాళ్ళుగా కా, మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళుగా కా. బైబిల్ చెప్తుంది దేవుల పైన కృప ఇస్తారు. కృప పొందిన వారుగా ఈ సంవత్సరం అంతా యేసు ప్రభువా నేను పనిచేసే కదా నన్ను దీనుగా మార్చు ప్రభువా, నా బిడ్డల దగ్గర దీనుగా మార్చు ప్రభువా, నా భర్త దగ్గర దేవాలయం దీనుగా మార్చు. నా మాత్రమే కాదు, నేను ఆరాధించే సంఘములో దేవాలయంలో దీనుగా మార్చు, దీనురాలుగా మార్చు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం ప్రభు దగ్గర మన హృదయాన్ని చూపిస్తాం, జీవితాన్ని చూపిస్తాం. ఒకవేళ మనుషులు ఎదుట ఒకవేళ మన దేవునితో కనిపించకపోవచ్చేమో, కానీ యేసు ప్రభువా మరి గత సంవత్సరం ఉందా నేను దీనుగా దీనిలో లేని ప్రభువా నన్ను క్షమించమని దేవాలయం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అనేక సార్లు తీర్మానం చేసుకున్నాను నీకోసం బ్రతుకుతున్నాను, కానీ బాప్సం తీసుకోవాలని కూడా తీర్మానం చేసుకున్నాను, కానీ నేను మర్చిపోయిన ప్రభువా నన్ను క్షమించు. ప్రార్థన చేస్తున్నాను. మరి ఇశ్రాయేలును ప్రార్థన చేస్తాను.